గుండె పగిలేంత వేదన కలిగింది, ఫోన్ చేసి నీ బంధువుకు చెప్పుకో. ఎంతసేపు వింటాడు చెప్పండి? ఎంతసేపు వింటాడండి? ఒక అరగంట విన్న తర్వాత మళ్ళీ ఇంకొక అరగంట నువ్వు వినాలి. ఇప్పుడు ఎందుకని? నీకేనా వేదన, ఆక్రందన, బాధ, ఏడుపు? ఆయనకు ఉండదేంటి? ఆమెకు ఉండదా? అప్పుడు ఆవిడ మొదలెడుతుంది. ఇప్పుడు ఇంకో అరగంట ఏం చేయాలి? నువ్వు వినాలి. కానీ నా ప్రభు ఎలాంటి వాడు తెలుసా? నీ వేదనను, నీ ఆక్రందనను, నీ బాధను శ్రద్ధగా విని నీకు కావలసిన సంతోషమును, ప్రశాంతతను, నెమ్మదిని ఇస్తాడు ఆయన. మళ్ళీ నీకు ఇంకా ఏ స్టోరీలు చెప్పడు ఆయన. విని నీకు అభయం ఇస్తాడు. ఆధారపడగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. నీవు కన్నీరు గారుస్తుంటే నీ కన్నీటి వేదన అంతా కూడా ఆయన వింటాడు. గుండె పగిలేంత వేదన కలిగింది, ఫోన్ చేసి నీ బంధువుకు చెప్పుకో. ఎంతసేపు వింటాడు చెప్పండి? ఎంతసేపు వింటాడండి? ఒక అరగంట విన్న తర్వాత మళ్ళీ ఇంకొక అరగంట నువ్వు వినాలి. ఇప్పుడు ఎందుకని? నీకేనా వేదన, ఆక్రందన, బాధ, ఏడుపు? ఆయనకు ఉండదేంటి? ఆమెకు ఉండదా? అప్పుడు ఆవిడ మొదలెడుతుంది. ఇప్పుడు ఇంకో అరగంట ఏం చేయాలి? నువ్వు వినాలి. కానీ నా ప్రభు ఎలాంటి వాడు తెలుసా? నీ వేదనను, నీ ఆక్రందనను, నీ బాధను శ్రద్ధగా విని నీకు కావలసిన సంతోషమును, ప్రశాంతతను, నెమ్మదిని ఇస్తాడు ఆయన. మళ్ళీ నీకు ఇంకా ఏ స్టోరీలు చెప్పడు ఆయన. విని నీకు అభయం ఇస్తాడు. ఆధారపడగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. నీవు కన్నీరు గారుస్తుంటే నీ కన్నీటి వేదన అంతా కూడా ఆయన వింటాడు.